డీటెయిల్ చూస్తే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కోనసీమ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రిగా పనిచేశానని తెలంగాణ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు చెప్పారు. మందేశ్వరరావు స్వామి అంటే తనకు ఎంతో నమ్మకమన్నారు. స్వామివారిని చాలా కాలం తర్వాత దర్శించుకునే భాగ్యం కలిగిందని తుమ్మల తెలిపారు. మందేశ్వరరావు స్వామి అనుగ్రహంతో తెలుగు రాష్ట్రాల ప్రజలు సుభిక్షంగా ఉండాలని మంత్రి తుమ్మల ఆకాంక్షించారు. కోనసీమ జిల్లా మందపల్లిలోని శ్రీ మందేశ్వర శనేశ్వర స్వామిని తుమ్మల దర్శించుకున్నారు. తుమ్మలకు ఆలయ సహ కమిషనర్ సురేష్ బాబు ఆధ్వర్యంలో పూర్ణకుంభ స్వాగతం పలికారు. శనేశ్వర స్వామికి తుమ్మల తైలాభిషేకం నిర్వహించారు. अस्तु आयु आरोग्य ऐश्वर्य ఏలూరు జిల్లా పేరంపేటలో టీడీపీ నాయకుడు కారుమూరి దుర్గారెడ్డి కుటుంబాన్ని ఎంపీ పుట్ట మహేష్ కుమార్ పరామర్శించారు. బాధిత కుటుంబాన్ని ఓదార్చి పార్టీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. టీడీపీ నేతలను పోలీసులు కావాలని ఇబ్బందులు పెడుతున్నారని స్థానిక నేతలు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రాణహాని ఉందని ఫిర్యాదు చేసేందుకు పోలీస్ స్టేషన్కు వెళ్తే బాధితులపైనే బైండ్ ఓవర్ కేసులు పెడుతున్నారని ఎంపీ వద్ద ఏకరువు పెట్టారు. ఎస్ఐ సిఐలపై చర్యలు తీసుకోవాలని వారు కోరారు. చింతలపూడిలో కారుమూరి దుర్గారెడ్డి ఘటన విచారకరమన్నారు మహేష్. ఎంక్వైరీ రిపోర్టు ఆధారంగా బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. కారుమూరి దుర్గారెడ్డి గారు వాళ్ళకి ల్యాండ్ డిస్ప్యూట్, వాళ్ళ ఫ్యామిలీలోనే ల్యాండ్ డిస్ప్యూట్ ఉంది. ఇప్పుడు కాదు, ఎప్పుడో నుంచి ల్యాండ్ డిస్ప్యూట్ ఉంది. ఆ డిస్ప్యూట్లో వాళ్ళ ఫ్యామిలీలు గొడవలు పడి స్మూత్గా వ్యవసాయం చేసుకుంది. అంత సుఖంగా ఉండే కాన్స్టిట్యున్సీ చింతలపూడి కాన్స్టిట్యున్సీ. అలాంటిది ఇవాళ ఇలాంటి ఘటనలు జరగడం మమ్మల్ని ఎంతో బాధ పెడుతుంది. ఇంకోటి, టీడీపీ కార్యకర్త ఎప్పుడో నుంచి పార్టీకి కంటిన్యూస్గా పనిచేసి ఇలాంటి ఇన్సిడెంట్స్ జరగకూడదు. ఇవాళ కూడా నేను పొద్దున ఎస్పీ గారితో కూడా మాట్లాడాను. కొంతమంది ఆరోపణలు ఎంతవరకు నిజాలు ఉన్నాయి ఏంటి అనేది పోలీస్ డిపార్ట్మెంట్ కూడా ఎంక్వైరీ చేస్తుంది. ఆ ఎంక్వైరీలో ఏం వస్తుందో దాని ప్రకారంగా యాక్షన్ తీసుకుంటాం. ఇంకొకటి, ఈ రకంగా జరిగినా కూడా అతనే వెళ్ళి లొంగిపోవడం, ఇవాళ మెయిన్గా సొసైటీలో కొంచెం భయం అనేది ఉండాల్సిన అవసరం ఉంది. ఇలాంటిది జరగకూడదు. ఎందుకంటే ఇవాళ చింతలపూడి లాంటి కాన్స్టిట్యున్సీ ఎంతో పీస్ఫుల్ అయిన కాన్స్టిట్యున్సీ. అలాంటిది ఇవాళ ఇక్కడ ఇన్సిడెంట్ జరగడం, అది కూడా ఇవాళ మా అందరినీ కూడా కలిసివేసింది ఇన్సిడెంట్. అందుకని ఇవాళ కంపల్సరీ ఇలాంటిది మళ్ళీ జరగకూడదు. పోలీస్ డిపార్ట్మెంటు కంపల్సరీ సీరియస్గా యాక్షన్ తీసుకుంటున్నాము. అన్ని ప్రకారంగా పోలీస్ డిపార్ట్మెంటు అన్ని రకాలుగా యాక్షన్ తీసుకుంటున్నారు. అలాగే పోలీస్ డిపార్ట్మెంట్లో ఏమైనా తప్పు జరిగినా కూడా ఇవాళ ఇన్వెస్టిగేషన్కి పొద్దున వేశారు. అడిషనల్ డిఎస్పీ గారిని కూడా పంపించారు. అన్నీ కూడా జరుగుతున్నాయి. ఆ రిపోర్ట్ వచ్చినాక రియల్గా మిస్టేక్ ఉందంటే 100% యాక్షన్ దివంగత సీఎం రాజశేఖర రెడ్డికి వేములవాడ ప్రాంతంలో మంచి అనుబంధం ఉందన్నారు తెలంగాణ ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్. రుద్రంగి, జోగాపూర్, చందుర్తి ప్రాజెక్టులు ఆయన హయాంలో పూర్తయ్యాయన్నారు. ప్రజాప్రభుత్వంలో మళ్లీ కలికోట, సూరమ్మ చెరువు, మర్రిపల్లి ప్రాజెక్టు పనులు వేగంగా జరుగుతున్నట్టు తెలిపారు. సిరిసిల్ల జిల్లా వేములవాడ పట్టణ కాంగ్రెస్ ఆధ్వర్యంలో రాజశేఖర రెడ్డి జయంతి వేడుక జరిగింది. వైఎస్ఆర్ చిత్రపటానికి ఆది శ్రీనివాస్, కాంగ్రెస్ శ్రేణులు పూలమాల వేసి నివాళులర్పించారు. వేములవాడ ప్రాంతంలో ప్రాజెక్టులకు వైఎస్ఆర్ అంకురార్పణ చేశారన్నారు. రాజశేఖర రెడ్డి ఆశయ సాధన పాటుపడాలని పిలుపునిచ్చారు. దివంగత మహానేత, ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి ముఖ్యమంత్రిగా సేవలు అందిస్తూ హెలికాప్టర్ ప్రమాదంలో అకాల మరణం పొందినటువంటి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి 77వ జయంతి వేడుకలు ఈరోజు వేములవాడ పట్టణ కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఘనంగా వారికి పూలమాలను సమర్పిస్తూ, వారికి నివాళులు అర్పిస్తూ, వారు చేసినటువంటి సేవలను ఒకసారి మననం చేసుకునేటువంటి సందర్భంలో డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి ఈ వేములవాడ గడ్డకు ఓ ప్రత్యేక అనుబంధం ఉంది. రైతులతో ఒక అనుబంధం ఉంది. ప్రాంత ప్రజలతో ఓ మమేకమయ్యే విధంగా వారు ముఖ్యమంత్రిగా కాగానే
పాదయాత్ర తదుపరి నేను మండల పరిషత్ అధ్యక్షునిగా దేవస్థానం చైర్మన్గా వారి చేతుల మీదుగా ఎంపిక కాబడిన తర్వాత ప్రజాపథంలో మన ప్రాంతంలో చందుర్తి మల్యాల్లో సమావేశం పెట్టినప్పుడు ఎత్తిపోతల ద్వారానే ఈ ప్రాంతానికి సాగునీరు గోదావరి జిల్లాలో రావడానికి అవకాశం ఉందనగానే ఆ కాలంలో 2005లోనే 1737 కోట్ల రూపాయలు ఈ గడ్డలో ఉన్నటువంటి ప్రజలకు రైతులకు ఈరోజు ఎత్తిపోతల పథకం ద్వారా లిఫ్ట్ ఇరిగేషన్ శాంక్షన్ చేసినటువంటి ఘనత ఈరోజు ఆనాటి వైఎస్ రాజశేఖర గారు చెప్పండి. మనం ఈరోజు దివంగత మహానేత ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి ముఖ్యమంత్రిగా సేవలు అందిస్తూ పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలో మాజీ డిప్యూటీ సీఎం కొట్టు సత్యనారాయణ ఆధ్వర్యంలో వైఎస్ఆర్ జయంతి వేడుక జరిగింది. ఈ సందర్భంగా వైఎస్ఆర్ విగ్రహం వరకు సత్యనారాయణ పార్టీ కార్యకర్తలు బైక్ ర్యాలీ నిర్వహించారు. పోలీస్ ఐలాండ్ వద్ద వైఎస్ విగ్రహానికి ఆయన పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమానికి కార్యకర్తలు, అభిమానులు, నాయకులు భారీగా తరలివచ్చారు. మన రాష్ట్ర ప్రజల గుండెల్లో గూడు కట్టున్న మహామనీషి, ముఖ్యంగా మన తాడేపల్లిగూడెం నియోజకవర్గ అభివృద్ధి ప్రదాత, నాకు అత్యంత పూజనీయమైన మహనీయుడు, రైతు లోకానికి రైతు బాంధవుడిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరూ కూడా ఆ మహానుభావుడు క్రీస్తుశేషులు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి జయంతిని రైతు దినోత్సవంగా గర్వంగా ప్రకటించుకున్న రోజు ఈరోజు ఆ మహానుభావుడు పుట్టినరోజు. ఇవాళ డాక్టర్ క్రీస్తుశేషులు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి పుట్టినరోజు సందర్భంగా రాష్ట్రం అంతా ఆయన ఆత్మ తిరుగుతూ ఉన్నా ప్రత్యేకంగా తాడేపల్లిగూడెం నియోజకవర్గం మీద, ఈ తాడేపల్లిగూడెం మనందరి మీద ఆయన ఆశీస్సులు పైనుంచి అందిస్తూ ఆయన వేసిన విత్తనం ఈ తాడేపల్లిగూడెం మీద అభివృద్ధి రోజు రోజుకి ఒక మహావృక్షంలాగా అభివృద్ధి చెందాలని పైనుంచి మనల్ని ఆశీర్వదిస్తూ ఉంటాడు. ఆ మహానుభావుడు చూపించిన దారిలో ఆ మహానుభావుడు మనకి ఏదైతే ఒక న్యాయబద్ధంగా, ఒక ధర్మబద్ధంగా, ముఖ్యంగా శాంతి భద్రతను కాపాడే విషయంలో మహిళా సంక్షేమానికి, రైతు సంక్షేమానికి, కార్మిక సంక్షేమానికి, మరి విద్య ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిన నాయకుడు వైఎస్ఆర్ అని కొనియాడారు కృష్ణా జిల్లా గుడివాడ మాజీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి కొడాలి నాని. కులమతాలు చూడకుండా పేదలకు అనేక సంక్షేమ పథకాలు అందించారన్నారు. గుడివాడ అభివృద్ధికి వైఎస్ఆర్ చేసిన కృషి మరవలేనిదని కొనియాడారు కొడాలి నాని. గుడివాడ వైసీపీ ఆఫీస్లో వైఎస్ఆర్ 77వ జయంతి వేడుకలు నిర్వహించారు. వేడుకలకు వైసీపీ శ్రేణులు, నాయకులు భారీగా తరలివచ్చారు. వైఎస్ఆర్ విగ్రహానికి మాజీ మంత్రి కొడాలి నాని నివాళులర్పించారు. కేక్ కట్ చేసి నాయకులు, కార్యకర్తలకు పంచిపెట్టారు కొడాలి నాని. జయంతి ఆయన ఈ రాష్ట్రానికి 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేసినప్పటికీ ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయినటువంటి నాయకుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. ఆయన 5 సంవత్సరాలు కాలపరిమితి ముఖ్యమంత్రిగా చాలా తక్కువ కాలం అయినప్పటికీ అనేక మంది పేద పిల్లలకి కులమతాలతో సంబంధం లేకుండా ఫీజు రియంబర్స్మెంట్ ఇచ్చి పిల్లల చదువులకి ఒక తండ్రి స్థానంలో నిలబడినటువంటి వ్యక్తి రాజశేఖర రెడ్డి గారు. అలాగే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అనేక మంది పేదలకి అనేక ఆరోగ్య సమస్యలతో సతమతమయ్యి డబ్బు లేక ఈ రాష్ట్రంలో ఎవరన్నా ప్రశ్నించినప్పటికీ, లేకపోతే ప్రభుత్వం మీద ఏమన్నా విమర్శలు చేసినప్పటికీ ఏయో ఒక కొత్త చట్టాలన్నీ తీసుకొచ్చి జైల్లో బంధించి ప్రజల యొక్క నోరు నొక్కేయాలన్నటువంటి ప్రయత్నంలో ఈ కూటమి ప్రభుత్వం ఉంది. మీరు గనక గమనించినట్లయితే ప్రశ్న రావణ్ణి కొత్తగా ఉప్మా చట్టం, ఇడ్లీ చట్టం ఒకటి తీసుకొచ్చి అరెస్ట్ చేసి జైలుకి పంపించడం జరిగింది. అతను మాట్లాడినటువంటి వ్యాఖ్యలు ఇప్పుడే కొత్తగా మాట్లాడినటువంటి వ్యాఖ్యలు కాదు. ఎందుకంటే ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రులుగా, ఉప ముఖ్యమంత్రులుగా అనేక రకాలైనటువంటి పదవుల్లో ఉన్నటువంటి వ్యక్తులు
ప్రజల గుండెల్లో దివంగత వైఎస్ రాజశేఖర రెడ్డి చిరస్థాయిగా నిలిచారని మాజీ మంత్రి విడుదల రజని కొనియాడారు. పేదల సంక్షేమం కోసం ఎన్నో అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు అమలు చేసిన గొప్ప నాయకుడు వైఎస్ఆర్ అని కొనియాడారు. ఆయన ఆశయాలను కొనసాగించడమే నిజమైన నివాళి అని విడుదల రజని అన్నారు. పల్నాడు జిల్లా చిలకలూరిపేటలో వైఎస్ రాజశేఖర రెడ్డి జయంతిని ఘనంగా నిర్వహించారు. మాజీ మంత్రి విడుదల రజని పాల్గొని వైఎస్ఆర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా వైసీపీ నాయకులు భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. పేదవాడి పట్ల కావచ్చు, వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి ఉన్నటువంటి ప్రేమ ఒక్క మాటలో చెప్పాలంటే పదవి అనేది, రాజకీయం అనేది డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి ఏదో అధికారం కోసం కాదు, ప్రజా సేవే అని నమ్మి అడుగులు ముందుకు వేసినటువంటి ఆ మహానేతకు ఈరోజు మనమంతా కూడా ఘనమైన నివాళులు అర్పిస్తా ఉన్నాం. వైఎస్ రాజశేఖర రెడ్డి గారి ఆశయ సాధనకు, అలాగే వారి ఆశయాల్ని అనుగుణంగా మరి వారి ఆశయాల్ని కొనసాగించడానికి పుట్టినటువంటి పార్టీ మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. మరి వైఎస్ఆర్ గారి ఆశయాల్ని నిజం చేస్తూ నెరవేరుస్తూ పేదవాడికి భరోసానిచ్చి పేదవాడికి అండగా ఉండి పేదవాడి అభ్యున్నతి కోసం పనిచేస్తున్నటువంటి నాయకుడు మన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. మరి వైఎస్ఆర్ గారి ఆశయాల్ని కొనసాగించడానికి, పేదవాడి అభ్యున్నతి కోసం, సామాన్య ప్రజలకు న్యాయం కోసం, సామాజిక న్యాయం కోసం మరి అడుగులు వేస్తున్నటువంటి మన నాయకుడు, మన పార్టీ కోసం మనమంతా కూడా కష్టపడి పనిచేసి. ఇక వైఎస్ రాజశేఖర రెడ్డి ఉభయ తెలుగు రాష్ట్రాల ప్రజల మనసులో చిరస్థాయిగా ఉన్నారని ఏలూరు జిల్లా వైసీపీ అధ్యక్షుడు దూలం నాగేశ్వరరావు అన్నారు. పేదలకు గుండె ఆపరేషన్లు ఉచితంగా చేయించి ఎందరో జీవితాల్లో ఆయన వెలుగు నింపారని చెప్పారు. వైఎస్ఆర్ తనయుడు జగన్ అదే రీతిలో పాలన సాగించారని అన్నారు. దివంగత సీఎం వైఎస్ రాజశేఖర రెడ్డి 77వ జయంతి వేడుకలు ఏలూరు వైసీపీ ఆధ్వర్యంలో జరిగాయి. వైసీపీ ఆఫీస్ నుండి ఫైర్ స్టేషన్ వరకు పార్టీ శ్రేణులు బైక్ ర్యాలీ నిర్వహించారు. వైఎస్ఆర్ విగ్రహానికి నాగేశ్వరరావు పార్టీ శ్రేణులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. స్వర్గీయ డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి 77వ జయంతి మహోత్సవ కార్యక్రమాలు అత్యంత వైభవంగా సంతోషంగా ఈ రోజున ప్రజలందరూ కూడా ఎక్కువ సంఖ్యలో పాల్గొని ఇది మా ఇంటిలో కార్యక్రమం, ఇది మా సొంత కార్యక్రమం అని అందరూ కూడా సొంత కార్యక్రమంలా చేసుకుంటూ ఈ కార్యక్రమంలో పాల్గొన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త నాయకులు ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈరోజు వైఎస్ రాజశేఖర రెడ్డి గారి జయంతి అనగానే, వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అనగానే గుర్తొచ్చేది ఏంటంటే గత పాలన. ఆయన ప్రభుత్వ పాలన అంటే వైఎస్ఆర్ పాలన అన్నారు కాకినాడ జిల్లా పిఠాపురం మండల వైసీపీ అధ్యక్షుడు అడప రఘు. అలాంటి పాలన మళ్లీ రాదన్నారు. వైఎస్ఆర్ హయాంలో పెట్టిన పథకాలనే పేరు మార్చి ఇప్పటి ప్రభుత్వం పెడుతుందని ఎద్దేవా చేశారు. కాకినాడ జిల్లా విరవాడలో దివంగత సీఎం రాజశేఖర రెడ్డి జయంతి వేడుకలు నిర్వహించారు. మండల వైసీపీ అధ్యక్షులు అడప రఘు ఆధ్వర్యంలో వైఎస్ఆర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. కేక్ కట్ చేశారు. కూటమి ప్రభుత్వంపై రాష్ట్ర ప్రజలు తీవ్ర వ్యతిరేకత చూపిస్తున్నారని రఘు చెప్పారు. ఈరోజు పిఠాపురం మండలం విరవాడ గ్రామంలో విరవాడ గ్రామ నాయకుల ఆధ్వర్యంలో డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి 77వ జయంతి సందర్భంగా విరవాడ నాయకుల ఆధ్వర్యం జరిగిందండి. ఈరోజు కీర్తిశేషులు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు జయంతిని జరుపుకోవడం జరిగిందండి. ఇవాళ రాజశేఖర రెడ్డి గారి గురించి చెప్పుకోవాలంటే 108 ఫీజు రింబర్స్మెంట్ అండి. అలాగే మరి ఎన్నో పథకాలు రాజశేఖర రెడ్డి గారు సీఎం చేసిన టైంలో అందరికీ ప్రజలందరికీ అందుబాటులో వచ్చేలా చేసిన నాయకుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారండి. అలాగే వారి తనయుడు కూడా జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఎన్నో పథకాలు, అమ్మఒడని, నాడు నేడు అని మరి ఎన్నో పథకాలు తెచ్చి ప్రజల్ని అన్ని విధాలా ఆదుకుంటూ మంచి పరిపాలన అందించిన నాయకులు మా వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. అలాగే తర్వాత ఆళ్లగడ్డలో జరిగిన వైఎస్ఆర్ జయంతి వేడుకల్లో మాజీ ఎమ్మెల్యే గంగుల బ్రిజేంద్రారెడ్డి, రాష్ట్ర కార్యదర్శి భూమా కిషోర్ రెడ్డి పాల్గొన్నారు. నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ 4 రోడ్ల సర్కిల్ వేడుకలు నిర్వహించారు. ఆళ్లగడ్డ మాజీ ఎమ్మెల్యే గంగుల బ్రిజేంద్రారెడ్డి స్థానిక వైసీపీ ఆఫీస్ నుండి పార్టీ నాయకులు, కార్యకర్తలు భారీ ర్యాలీ చేశారు. వైఎస్ఆర్ విగ్రహానికి బ్రిజేంద్రారెడ్డి, భూమా కిషోర్ రెడ్డి పూలమాల వేశారు. పేదల పక్షపాతిగా, సంక్షేమ పథకాల సృష్టికర్తగా రాజశేఖర రెడ్డి
కోట్లాది ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచారన్నారు. వైఎస్ఆర్ ప్రవేశపెట్టిన పథకాలే నేటికి పేదలకు కొండంత అండగా ఉన్నాయని తెలిపారు. బాపట్ల జిల్లా చీరాలలో దివంగత మాజీ సీఎం వైఎస్ రాజశేఖర రెడ్డి జయంతి ఉత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. గడియార స్తంభం కూడలిలో వైఎస్ఆర్ విగ్రహానికి స్థానిక నేతలతో కలిసి చీరాల వైసీపీ బాధ్యుడు కరణం వెంకటేష్ పూలమాల వేసి నివాళులర్పించారు. కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. చీరాల ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలోని బాలింతలు గర్భిణులకు పండ్లు బ్రెడ్లు పంపిణీ చేశారు. నిరుపేదల జీవితాల్లో సంక్షేమం అభివృద్ధి పథకాలతో చెరగని ముద్ర వేస్తున్న ఘనత వైఎస్ఆర్కి దక్కుతుందని వెంకటేష్ అన్నారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో జగన్ను సీఎంగా గెలిపించాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. 77 వసంతాలు ఆయన ఇప్పటికీ ఆయన బహుశా ఆయన మన దగ్గర లేకపోయినప్పటికీ ఆయన ఈరోజు ప్రతి సంవత్సరం ఇదే టైంలో అందరం కూడా ఇదే టైం అని కాదు ప్రతిరోజు తలుచుకుంటూ ఉంటారు, ప్రతిరోజు గుర్తు చేస్తూ ఉంటారు. ఈరోజు ఇందా మా జేసన్ గారు చెప్తా ఉన్నారు, రుణమాఫీ ఎప్పుడు జరిగింది, ఎలా జరిగింది, రైతులకి ఎప్పుడు న్యాయం జరిగిందంటే రాజశేఖర రెడ్డి గారు టైంలో అంటారు. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు. విశాఖ జిల్లా వైసీపీ కేంద్ర కార్యాలయంలో దివంగత మాజీ సీఎం వైఎస్ రాజశేఖర రెడ్డి జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. వైసీపీ కార్యకర్తలు ఈ వేడుకలు నిర్వహించారు. వైఎస్ఆర్ విగ్రహానికి వారు పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం కేక్ కట్ చేసి ఒకరికొకరు తినిపించుకున్నారు. రాజశేఖర రెడ్డి ఘనతను, ప్రజలకు ఆయన చేసిన మేలను వైసీపీ కార్యకర్తలు గుర్తుకు చేసుకున్నారు. పాదయాత్ర సమయంలో 2004 ఎన్నికలకు ముందు పాదయాత్ర సమయంలో పాదయాత్ర అంటే కేవలం ప్రజల కష్టాలను తెలుసుకోవడం కోసమే కాదు, ప్రజలతో ఆత్మీయ అనుబంధాన్ని ఏర్పరచడం కోసం అనే విధంగా ఆయన పాదయాత్ర చేసిన తీరు, ఆయన పాదయాత్ర సమయంలో రాష్ట్రంలో ఉన్న స్థితిగతులన్నింటినీ కూడా గుర్తించి ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత స్వతంత్ర భారతదేశ చరిత్రలో ఏ రాజకీయ నాయకుడు, ఏ ముఖ్యమంత్రి, ఏ ప్రధానమంత్రి కూడా ఆలోచన చేయలేని విధంగా అద్భుతమైన ఆలోచనలు చేసి ఈ సమాజంలో సమానత్వాన్ని తీసుకురావాలి, పేదరికాన్ని నిర్మూలించాలి, తాడిత పీడిత ప్రజానికం అభ్యున్నతి సాధించి ప్రగతి పదంలో పయనించాలంటే అది ఒక విద్య ద్వారా మాత్రమే సాధ్యమవుతుంది. చదువుకోవాలనుకునే తాపత్రయం ఉన్న ప్రతి పేద విద్యార్థిని కూడా ఉన్నత విద్యావంతులు చేయాలి. తద్వారా లక్షలాది పేద కుటుంబాలు ఉన్న తల్లిదండ్రులు ముఖాల్లో ఆనందాలను నింపాలనే ఉద్దేశంతో ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు తీసుకొచ్చిన ఫీజు రియంబర్స్మెంట్ పథకం ద్వారా మల్కజ్గిరిలోని భూములను భారీ ఎత్తున జీవో నెంబర్ 22A కింద నిషేధిత జాబితాలో చేర్చడంపై బీఆర్ఎస్ నేతలు ఫైర్ అయ్యారు. ప్రజల ఆస్తి హక్కు హరిస్తూ తీసుకున్న ప్రభుత్వ నిర్ణయాన్ని వెంటనే పునఃసమీక్షించాలని డిమాండ్ చేశారు. మల్కజ్గిరి పరిధిలో దాదాపు సగం భూములు 22A జాబితాలో చేర్చడంతో వేలాది కుటుంబాలు ఇబ్బంది పడుతున్నాయని బీఆర్ఎస్ నేతలు అన్నారు. డిఫెన్స్ కాలనీ, పేద మధ్యతరగతి వారు ఉండే ప్రాంతాలు నిషేధిత జాబితాలో ఉండడంతో ఆస్తి వ్యవహారాలు, రిజిస్ట్రేషన్లు, బ్యాంకు రుణాలు ఆగిపోయినట్టు తెలిపారు. ప్రజల ఆస్తుల రక్షణలో ప్రభుత్వం విఫలమైందని బీఆర్ఎస్ నేతలు మండిపడ్డారు. ఈరోజు మా బీఆర్ఎస్ నాయకుల తరఫు నుంచి, మా బీఆర్ఎస్ పార్టీ తరఫు నుంచి సబ్ రిజిస్ట్రార్ గారికి ఒక మెమరాండం ఇవ్వడం జరిగింది. 22 జాబితాలు ఏవైతే ఉన్నాయో, ఫర్ ఎగ్జాంపుల్ మా గౌతమ్ నగర్ డివిజన్లోని మల్లికార్జునగర్లో సర్వే నంబర్ 867, 868, 869/1 అనే కొన్ని యుఎల్సి ఇండ్లు ఉన్నాయి. దగ్గర ఒక 250 ఇండ్లు ఉన్నాయి. అవి నిషేధ జాబితా నుంచి తీయడానికి మేము ఎంతో కృషి చేస్తున్నాం మా ఎమ్మెల్యే గారితో. అందులో భాగంగానే చాలా మల్కార్ ప్రజలు చాలా ఈ ఏదైతే వక్ఫ్ బోర్డు భూములు ఉన్నాయో ఈ 22 జాబితా కింద ఎన్నో సంవత్సరాల నుంచి చాలా సఫర్ అవుతున్నారు ఈ ఇష్యూలో. బీజేపీ ప్రభుత్వం కార్మికుల పక్షపాతి అని అభివర్ణించారు రామగుండం బీజేపీ ఇన్ఛార్జ్ కందుల సంచారాణి. తాడిచెర్ల బొగ్గు బ్లాక్ 2ను సింగరేణికి అప్పగించి కార్మికులకు తీపి కబురు చెప్పిందని హర్షం వ్యక్తం చేశారు. పెద్దపల్లి జిల్లా గోదావరికని ప్రధాన చౌరస్తాలో ప్రధాని మోదీ, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు. బీజేపీ శ్రేణులతో కలిసి బాణాసంచా కాల్చి స్వీట్లు పంచిపెట్టారు. బొగ్గు బ్లాక్ను సింగరేణికి అప్పగించడంలో మోదీ, కిషన్ రెడ్డి చొరవ అభినందనీయమని అన్నారు. విపక్షాల చౌకబారు ఆరోపణలకు గట్టి గుణపాఠం చెప్పారని సంధ్యారాణి పేర్కొన్నారు.
కార్మికులు సంఘటితంగా ఉండి పనిచేసే పార్టీలకు పట్టం కట్టాలని సంధ్యారాణి కోరారు. తాడిచెర్ల బొగ్గు బ్లాక్ 2ను సింగరేణికి అప్పగిస్తూ కేంద్రం నిర్ణయించడాన్ని బీజేపీ అనుబంధ కార్మిక సంఘం బీఎంఎస్ నేత యాదగిరి సత్తయ్య సంతోషం వ్యక్తం చేశారు. పెద్దపల్లి జిల్లా గోదావరికరంలో ఆయన మీడియాతో మాట్లాడారు. ప్రత్యేక తెలంగాణలో బీఆర్ఎస్తో పాటు కాంగ్రెస్ ప్రభుత్వం అసమర్థతతో బొగ్గు బ్లాక్లను జారవిడిచాయన్నారు. బొగ్గు బ్లాక్ల వేలానికి వెళ్లకుండా బీఆర్ఎస్ ప్రభుత్వం లక్షల కోట్ల కుంభకోణానికి పాల్పడిందని విమర్శించారు. కేంద్ర ప్రభుత్వం తాడిచెర్ల బొగ్గు బ్లాక్ను సింగరేణికి అప్పగించిన రోజు చరిత్రలో నిలిచిపోతుందని యాదగిరి అన్నారు. నిర్మల్ జిల్లా బైంసాలోని గోపాలరావు పాటిల్ ప్రభుత్వ డిగ్రీ కాలేజీ ప్రిన్సిపాల్పై ఓ విద్యార్థి దాడి చేయడం కలకలం రేపింది. అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ 2వ సెమిస్టర్ పరీక్షలో ఒక విద్యార్థి కాపీ కొడుతూ పట్టుబడ్డాడు. కాపీ ఎందుకు కొట్టావని ప్రశ్నించిన ప్రిన్సిపాల్ను విద్యార్థి తోసేసి ఇన్విజిలేటర్, కాలేజీ సిబ్బందిపై దాడి చేశారు. పేపర్ కూడా చింపేశాడు. ఈ ఘటనపై స్థానిక పోలీస్ స్టేషన్లో ప్రిన్సిపాల్ ఫిర్యాదు చేశారు. ప్రిన్సిపాల్పై విద్యార్థి దాడి చేయడంతో లెక్చరర్లు నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన వ్యక్తం చేశారు. బైన్సా ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఓపెన్ యూనివర్సిటీ ఎగ్జామ్ నడుస్తున్న టైంలో కాపీ కొడుతున్నప్పుడు ప్రిన్సిపల్ చూసి పేపర్ తీసుకున్నాను. దాని అంతటితో విడిచిపెట్టకుండా దాని పేపర్ తీసుకొని చింపేసి మళ్ళీ స్పెషల్గా ప్రభుత్వ అధికారిపై చేయి చేసుకోవడం ఏమని జరిగింది. మేము అంతా ఖండిస్తున్నాం. ఇలాంటి విషయాల్లో ఎలాంటి పరిస్థితులు మనం కాంప్రమైజ్ అయ్యలేదు. ఎందుకంటే రాబోయే రోజుల్లో ప్రభుత్వ అధికారులపై ఇట్లా చేసి వాళ్ళు డ్యూటీ ఎట్లా చేస్తారు. కాబట్టి వెంటనే దీనిపైన చర్య తీసుకొని విద్యార్థికి తగిన బుద్ధి చెప్పాలి. మరోసారి ఇలాంటి చర్యలు జరగకుండా జాగ్రత్త పడడానికి సెక్యూరిటీ కూడా ఇవ్వాలి. సో నిన్న ప్రభుత్వ డిగ్రీ కళాశాల గోపాలరావు పటేల్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల బైన్సానందు జరిగినటువంటి సంఘటన మేము తీవ్రంగా మా సిబ్బంది అంతా కలిసి ఖండిస్తున్నాం. ఎందుకంటే ఇది దురదృష్టకరమైన సంఘటన. లాస్ట్ మూమెంట్లో ఒక 5 నిమిషాలలో ఎగ్జామ్ ముగుస్తుంది అనగా ఆ విద్యార్థి చేసినటువంటి ఇప్పుడు పేపరు చించేయడమే కాకుండా సార్ మీద భౌతిక దాడికి దిగాడు, సిబ్బంది మీద భౌతిక దాడికి దిగాడు. ఈ దాడిని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. కరీంనగర్ జిల్లా రేగొండలో బీఆర్ఎస్ ఆధ్వర్యంలో గ్రామస్తులు నిరసన చేపట్టారు. ఎక్లాస్పూర్ వెళ్లే తొక్కుడు బండల వాగుపై బ్రిడ్జి నిర్మించాలని వారు కోరారు. వాగు సమీపంలో టెంట్ వేసుకుని వారు ఆందోళనకు దిగారు. మంత్రి పొన్నం ప్రభాకర్ ఇచ్చిన హామీ మేరకు వాగుపై బ్రిడ్జి నిర్మించాలని డిమాండ్ చేశారు. వర్షాకాలంలో వాగు ప్రవాహం పెరిగి అవతలి వైపు ఊళ్ళు, పంట పొలాలకు వెళ్లడం ఇబ్బందిగా ఉందని రైతులు, గ్రామస్తులు వాపోయారు. వారు ప్రవాహం పెరిగినప్పుడు 10 నుండి 15 కిలోమీటర్ల దూరం చుట్టూ తిరిగి వెళ్లాల్సి వస్తుందని అన్నారు. బ్రిడ్జి నిర్మించకపోతే ఆందోళనలు తీవ్రతరం చేస్తామని గ్రామస్తులు హెచ్చరించారు. ఏలూరు పాత బస్టాండ్ సెంటర్లో ట్రాఫిక్ పోలీసులు స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు. భారీ ఎత్తున సౌండ్ బాక్సులు, హారన్లు, మోడిఫైడ్ సైలెన్సర్లను స్వాధీనం చేసుకున్నారు. స్వాధీనం చేసుకున్న సామగ్రిని ట్రాఫిక్, నగర పోలీసులు జేసీబీ సహాయంతో ధ్వంసం చేశారు. పోలీసులకు ఇబ్బంది కలిగిస్తూ శబ్దం చేసే పరికరాలు వాడే వారిపై చర్యలు కొనసాగుతాయని డీఎస్పీ శ్రవణ్ కుమార్ హెచ్చరించారు. ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని, శబ్ద కాలుష్యం నివారించాలని వాహనదారులకు పోలీసులు సూచించారు.